మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి అనుకోని షాకు, భారతీయ జనతా పార్టీకి అనుకోని అదృష్టం వచ్చింది. ఒక శాసనసభ్యుడిగా పోటీ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వివరాలు కరెక్ట్‌గానే అందించాలి. అలాగే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల లెక్కలు కరెక్ట్‌గానే అందించాలి. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే మోకేష్ మల్హోత్రా 2024లో విజయపూర్ బైపోల్‌లో గెలిచారు. అయితే తీరా చూస్తే అతనికి సంబంధించి అఫిడవిట్‌లో చూపించింది రాంగ్ అన్నటువంటిది ప్రత్యర్థి అయినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రామ్ నివాస్ రావత్ కంప్లెయింట్ చేశాడు. లెక్క చూసిన తర్వాత ఎన్నికల సంఘానికి అతను ఇచ్చిన అఫిడవిట్‌ని అక్కడ చూపించారు. అలాగే అతను చూపించని కేసులు ఏమేం దాచేశాడు, క్రిమినల్ కేసులు అన్నటువంటి విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ చూపించగలిగారు. దీంతో ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయ్యి ముఖేష్ మల్హోత్రా 2024లో విజయపూర్ బైపోల్‌ని క్యాన్సిల్ చేస్తూ ఆ ప్లేస్‌లో ఎమ్మెల్యే రామ్ నివాస్ రావత్‌ని ఎమ్మెల్యేగా డిక్లేర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో తీర్పు అయితే సుప్రీంకోర్టులో కొట్టేస్తారు. సుప్రీంకోర్టులో మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. అయితే బైపోల్ జరిగినటువంటి తర్వాత మెయిన్ ఎలక్షన్స్ కూడా జరిగిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఒరిగేది ఏం లేదు. కాకపోతే కసి తీర్చుకున్నట్టయింది.